ఓం శ్రీ హనుమతే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం మహాపాతకాలను సైతం నశింపచేసే శ్రీ హనుమత్ స్తోత్రాన్ని, దీని యొక్క అర్థాన్ని మరియు దీన్ని పఠించడం ద్వారా కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం. ముందుగా స్తోత్రాన్ని చూద్దాం. వామే కరే వైరిబిదం వహంతం శైలం పరే శృంఖలహారటంకం దదాన మచ్చాచ్చ సువర్ణవర్ణం భజేజ్వలత్కుండల మాంజనేయం. అనగా ఎడమ చేతిలో శత్రువులను నాశనం చేసే ఆయుధాన్ని, పర్వతాన్ని మోస్తూ, కుడి చేతిలో గొలుసు, హారం, ఉలి ధరించి స్పష్టమైన బంగారు రంగుతో ప్రకాశిస్తూ మెరుస్తూ ఉన్న కుండలాలతో ఉన్న ఆంజనేయ స్వామిని నేను భజిస్తున్నాను. పద్మరాగ మణికుండల త్విషా పాటలీకృత కపోలమస్తకం దివ్యహేమ కదలీవనాంతరే భావయామి పవమాననందనం. అనగా పద్మరాగమణులచే కూడిన కుండలముల కాంతితో ఎర్రబడిన చెక్కిళ్ళు, తలభాగం కలిగినవాడు, బంగారు అరటి వనాల మధ్యలో ఉండేవాడు, వాయుపుత్రుడు అయిన ఆంజనేయ స్వామిని నేను ధ్యానిస్తున్నాను. ఉద్యదాదిత్య శంకాశ ముదారభుజ విక్రమం కందర్పకోటి లావణ్యం సర్వ విద్యా విశారదం. అనగా ఉదయించే సూర్యుని వంటి కాంతి కలిగినవాడు, ఉదారమైన భుజబల పరాక్రమము కలవాడు, కోటి మన్మధుల సౌందర్యము కలవాడు, అన్ని విద్యలలో గొప్ప పండితుడు అయిన దేవుడు. శ్రీరామ హృదయానందం భక్తకల్పమహీరుహం అభయం వరదం దోర్భ్యాం కలయే మారుతాత్మజం. అనగా శ్రీరాముని మనసుకు ఆనందాన్ని కలిగించినవాడు, భక్తుల కోరికలను తీర్చే కల్పవృక్షము వంటివాడు, భక్తులకు అభయాన్ని, వరాలను తన రెండు చేతులతో ప్రసాదించేటి వాయుపుత్రుడు అయిన ఆంజనేయ స్వామిని నేను స్మరిస్తున్నాను. వామహస్తే మహాకృచ్ర దశాస్య కరమర్దనం ఉజ్జద్వీక్షణ కోదండం హనుమంతం విచింతయేత్. అనగా ఎడమ చేతితో గొప్ప ఆయుధాన్ని ధరించి 10 తలల రావణుని చేతులను అణిచివేసినవాడు, యుద్ధానికి సిద్ధముగా ఉన్న కోదండమనే ధనస్సును పట్టుకొని ఉన్నవాడు అయినటువంటి హనుమంతుని నేను ధ్యానిస్తున్నాను. స్ఫటికాభం స్వర్ణకాంతిం ద్విభుజం చ కృతాంజలిం కుండలద్వయ శంశోభిముఖాంబోజం హరిం భజే. అనగా స్ఫటికము వంటి కాంతి కలిగినవాడు, బంగారు వర్ణములో ప్రకాశించేవాడు, 2 చేతులతో నమస్కారం చేస్తున్నవాడు, 2 కుండలములతో ప్రకాశించే పద్మము వంటి ముఖము కలిగినవాడు అయిన హరిని నేను భజిస్తున్నాను. ఇప్పుడు ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం. ఈ స్తోత్రాన్ని శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా కష్టాలన్నీ తీరిపోవును, సకల శత్రుభయాలు దూరమగును, మహాపాతకాలన్నీ నశించిపోవును, కోరిన కోర్కెలు అన్నీ నెరవేరును. ఓం శ్రీ హనుమతే నమః.